ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఇదివరకు ఒకప్పుడు చంద్రబాబు గారికి మంచి పేరు వచ్చింది ముఖ్యమంత్రిగా. 1995లో ఎన్టీ రామారావు గారిని దించిన తర్వాత ఆయన తీసుకున్నప్పుడు అంటే, అధికారులు సిన్సియర్ పెట్టారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు. వాళ్ళే పరిపాలన చేసేవాళ్ళు. వాళ్ళు చేసినటువంటి కఠినంగా ఉండడానికి చంద్రబాబు గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఈవెన్ తప్పు చేసిన వాళ్ళు మన పార్టీ వాళ్ళైనా చర్య తీసుకోమన్నారు. ఆ ఇంపాక్ట్ పనికొచ్చింది. అందుకనినే ఆయన సమర్థుడైన సీఈఓ అనేవాళ్ళు అప్పట్లో. అది ఆనాడు ఇచ్చిన లైఫ్. అయితే ఇప్పుడు మాత్రం అధికార యంత్రాంగాన్ని పూర్తిగా రాజకీయ స్వార్థంగా వాడుతున్నారు. రెండోది ప్రత్యేకించి ఇప్పుడు రాజకీయ పరిపాలన చేస్తున్నారు. ఈ అంశంలో ఎస్ఐ ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేయడం ద్వారా కాస్త రివర్స్‌లో నిజాయితీగా పనిచేయడం అధికారులు ప్రారంభించారా? తాజాగా చూస్తే గుంటూరు జిల్లాలో జరిగింది ఇది. ఎస్పీ వకుల్ జిందాల్ మొత్తం ఎస్ఐని ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఒకటి మందు తాగుతున్న వాళ్ళని రోడ్డు మీద డబ్బులు వసూలు చేశారని, అట్లాగే పోలీస్ స్టేషన్ దగ్గర పంచాయతీలు చేశారు. అంటే తప్పు చేసే సిబ్బంది మీద చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు దిగితే బాగానే ఉంటుంది. బట్ వాళ్ళు నిజాయితీగా ఉండాలి. కింద స్థాయిలో రేపు మళ్ళీ రాజకీయ అవసరాల కోసం వీళ్ళని మిస్యూజ్ చేయకుండా ఉండాలి. అప్పుడు ఇది జెన్యూన్ పోలీసింగ్ అవుతుంది.